అమ్మా లోకంలో యంత్రాలు చాలా తేగలం, ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం, కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం. ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం. ఆ వర్షాన్ని తేలేంగా, అది నీ చేతిలో ఉందమ్మా. పంట పండించగలమేమో, వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా. నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగినదనివి. అమ్మా మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు. కాబట్టి తల్లి మా పాపములను కడిగేసేయి, కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చెయ్యి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడవుతుంటాడు. యదామలతాహ పరివేశయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు, అన్ని కదలికలు ఆగిపోయి లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివ అంటారు. కదలిక వచ్చిందనుకోండి, తెలివొచ్చి లేచాడనుకోండి, ఆ తెలివి వచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలిక ఉందే, ఆ కదలిక శివా. అందుకే రెండు విడివిడి ఉండవు. ఎక్కడ రావాలి కదలిక? అందుకే శంకరులే. ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తనివి తీరదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు ఆయన. కదలిక అనలేదు ఆయన, స్పందితుమపి అన్నారు. ముందు స్పందన మనసుది. ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ. అమ్మవారు ఆయనలో కదులుతుంది. మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుల్లో. అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రమిస్తే శివుడు. బహిర్ముఖుడు అయ్యాడనుకోండి, మళ్ళీ కదలికి వచ్చిందనుకోండి, శివా శివ శివా. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస, హంసిని, అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివడి ఉండవు. కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు. అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యానందకరీ. ఏమి కాశీ వైభవం చెప్పడం, ఒక్క నిత్యానందకరీ చెప్తే 42 రోజులు పడుతుంది. ఆవిడ కదలికలను ఆపుతుంది. ముందు కదలికలని ఎటువైపుకి వెళ్లాలో అటు కదుపుతుంది. మణికర్ణికకి కదుపుతుంది, గురుపాదముల వైపు కదుపుతుంది, శాస్త్రం వైపు కదుపుతుంది, భగవంతుడి వైపు కదుపుతుంది, ఇంద్రియములను ఈశ్వర సేవ యందు కదుపుతుంది. చివర కదలికలు ఆపేస్తుంది. ఇది ఆవిడ చేస్తుంది. ఆఖరణ ఆవిడ కదిపి 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 ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలిక లేని స్థితి ఇస్తుంది. ఇది ఆవిడ ఇవ్వాలి. ఆవిడ ఇచ్చిందనుకోండి, అక్కడ నిత్యానందం పండుతుంది. కాబట్టి అమ్మా, ఈ కదలికలకి హేతువు నువ్వు. నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన యందు నిలబడతాను. నేను ఆయనగా నిలబడతాను, కాశీగా నిలబడతాను. అప్పుడు నేను కాశీ. అదే శంకరులు అంటారు. నీ అనుగ్రహం లేదు, పనికి మాలిన కదలికలన్నీ కదులుతూ ఉంటాను. కదలడం ప్రధానం కాదు, లక్ష్యం వైపుకి కదలడం ప్రధానం. మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు, శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం. కాశీ వెళ్ళాలనుకున్నవాడు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఇంకొకడు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలెక్కాడు. వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, పాస్ పోసుకుంటున్నా, ఇంకోటి చేస్తున్నా, అన్నం తింటున్నా. రైల్లోనేగా అన్నం తింటున్నాం. మరి 36 గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు. 36 గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు, వచ్చేసానండి కాశీ అని. 36 గంటలు విడువు ప్రయాణం చేశాడు ఉయ్యాల్లో. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఎలా కదిలేవన్నది కాదు, కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం. అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి. ఏదో ఒక కదలిక కదిపే గురువు కాదు, ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి. లేకపోతే ఆ కదలికలన్నీ వ్యర్థం అవుతాయి. మళ్ళీ అదో ఆ పనికి మాలిన కదలికలు అవుతాయి. కాబట్టి అక్కడొచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా. అందుకే
ఇలా కదిపి 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 కదలిక లేని స్థితికి తేగలిగిన ఓ తల్లి నువ్వు నిత్యానందకరి. అమ్మ బాబోయ్ అంత లెక్క మాకెందుకులేండి, మా జన్మాంతరంలో వస్తుంది ఏమిటి అని అంటావేమో. వరాభయకరి, ఆమె వర అభయకరి. ఆమె 2 చేతులతో ముద్రపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా, మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు, మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనపడదు, మీరు అనుభవంలో పొందాలి. మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి. వరాభయకరి, వర అంటే మీకు వరములు ఇవ్వడం, అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం. ఈ 2 మన జీవితాన్ని ఎప్పుడు వెంటాడతాయి. భయం దేనికి, ఉన్నది పోతుందేమో, ఇంకో భయం దేనికి, అనుకున్నది రాదేమో. ఈ 2 నువ్వు బెంగెట్టుకోకు, నేనున్నాను అంటే. ఏమండి, అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే, వాంఛితార్థ ప్రదాయిని, నీకు పనికొచ్చేది నీకు ఇస్తుంది. పిల్లాడే 3 పూట్ల నూలుగుండా అన్నం తింటానన్నాడు, వాడికి ఇష్టం, కానీ అమ్మ పెట్టదు. ఆ సీసా దాచేస్తుంది ఎక్కడో, అయిపోయింది, ఎవరికో ఇచ్చేసాను. పొద్దున మీ అక్క స్నేహితులు వచ్చారు, ఎంత బాగుందో ఆంటీ అన్నారు, వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను, లేదంటూ. ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది, నీకోసమే చేసింది, మరి ఎందుకు పెట్టదు? 3 రోజులకోసారి ఎందుకు వేస్తుంది? ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు. 2 పూట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురిపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు. ఎక్కడదో కాదా ఉదాహరణ, నా జీవితంలోలే. నాకది ఎంతో ఇష్టం. మా అమ్మది పెట్టేది కాదు, ఒక్క పూటే వేసేది. అమ్మా ఇంకోసారి నువ్వులు గుండా వేసుకుంటానమ్మా అంటే, వద్దు నాన్న వేయనది. నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారా, ఇచ్చేసాను, లేకపోతే పెట్టనేమిటిరా అనేది. 3 రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది. మొదట్లో తెలిసేది కాదు, ఏమిటి అమ్మ టక్కరతనం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసింది. వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది, నాకు దగ్గు వస్తుంది, నా శరీర తత్వంలో ఒక దోషం. అది కన్న తల్లి కాబట్టి ఆవిడికి తెలుసు. ఆవిడ నువ్వులు గుండా పెట్టేది కాదు. వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా, ఎప్పుడో పోయి ఉండేది కంఠం. ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను, ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కదూ. అది అమ్మ. నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇవ్వలేదని అమ్మ కాదు అనుకోకు. ఏది ఇస్తే పాడైపోతావో అది ఇవ్వకుండా ఉండడంలో అమ్మతనం ఉంది అని నువ్వు గ్రహించడంలో నీ భక్తి ఉంది కాదు. చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసిందిగా ఎందుకు పెట్టలేదో అమ్మ. ఆ పరిణితి కలగడం భక్తి. కాబట్టి ఆవిడ వరాభయకరి, సౌందర్యరత్నాకరి. తేల్చేస్తున్నాను, ఎక్కడ మరి ఏం చేయను, ఎక్కడ పూర్తి చేయను. సౌందర్యరత్నాకరి, ఆమె సౌందర్యమునందు రత్నాకరి. ఇంకా ఇటువంటిది కాదా తల్లి, సముద్రమే అంత గొప్పది. అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది, అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా, మరి అమ్మ సౌందర్యం అంత గొప్పదనొచ్చా? తప్పు కదా. మా అమ్మగారు ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి, కామమునకు సంబంధించినంత వరకు. అంతకన్నా సౌందర్య రాశి లోకంలో లేదు. మా ఆవిడే అందగత్తె. ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి. అంతేకాని అసలు మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ బాగుంటుందనడం దుర్మార్గం. అసలు ఆ పోలిక రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, ఆమె నీకు లక్ష్మి, తల్లి. నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో, నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు. ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు, ఆవిడ కామాక్షి నీకు. తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది. అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి, నీ భార్య ఏంది అంతే. అంతవరకే శాస్త్రం. దాటడానికి వీల్లేదు. చెలియలి కట్ట అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి. అలా దాటేవా శాస్త్ర విరుద్ధం. అలాగే సౌందర్యరత్నాకరి అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా? మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందనడమే అంత తప్పైతే, మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం. అమ్మా కొడుకే కాదు, కూతురు తల్లి అంతే ఆ సంబంధం. అమ్మ అందం కాదు. 96 ఏళ్ళు వచ్చేసాయి అమ్మకి. అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది. ఆ ముడతలు ఇలా విప్పితే, పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే, ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటువైపు కెరటాల్లా ఇటు వెళ్ళిపోతే
మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతూ ఉంటుంది. ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతుంటుంది ఆవు గంగడోల్లా. ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది. ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది. నుదురంతా ముడతలు. వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మా అంటే ఎంత సంతోషం మా అమ్మ అని. ఆ అమ్మకి 96 ఏళ్ళు రానివ్వండి. నేను చూశా ఒక ఇంట్లో రాత్రి 9:30కు వచ్చాడు పిల్లాడు. నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి. ఆవిడ పడుకున్నారు, పెద్ద ఆవిడ పడుకుంటే వీడు వెళ్ళి భార్య అన్నం పెట్టింది. వీడికి సహించలేదు, అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది. వీడు గబగబా తినేశాడు. ఆవిడ ఇలా తల మించి ముసుగు తీసింది. ఏం నాన్న అంత తక్కువ తిన్నావు, ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా, నాకు అన్నం సహించట్లేదురా, వేళ పట్టుని తినరా అంది ఆవిడ. నేను ఉలిక్కి పడ్డాను. ఇలా కప్పు పడుకున్న ఆవిడ వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది ఆవిడ. అమ్మ ఒక్కతే అలా అనగలదు, అమ్మ కడుపు తడుగుతుంది. అన్నం మీరు కూర వేసుకుంటే 95 ఏళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది. రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడని దెబ్బలాడతాడేమో అని కట్టు కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందం. ఏనానా పచ్చడి బాగులేదా అంటే పచ్చడి బాగులేదా అంటుంది కానీ నువ్వు తినలేదే అని అడగదు. అది అమ్మ అంటే. అమ్మ సౌందర్యం. సౌందర్యం అన్న మాటకి పర్యాయ పదం అమ్మ. సౌందర్యము అన్న మాట బాహ్యమైనటువంటి అందం కాదు. బాహ్యమైన అందము సౌందర్యమైతే పతనహేతువు. ఎందుకో తెలుసా అండి, పెరట్లో నాగుపాం ఆడుకుంటోంది వేసవికాలం. తాను వచ్చి మేడ మీద నిలబడి చూశాడు. పడగ విప్పి ఆడుతుంటే సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందో. భార్యని పిలిచి అంటాడు, ఏ అదిగో నాగుపాం చూడు అని. ఎందుకండు అలా తానంటే అది తన్ని చూస్తే? ఇప్పుడు చెప్పండి, నాగుపాం పడగ సౌందర్యమా? పెద్ద పులిని స్వేచ్ఛగా విడిచిపెడితే తన ఇనప ఊచల్లో ఎందుకుండి చూస్తున్నాడు? అంత అందంగా ఉంటే తను బయటికి వెళ్ళి ఎందుకు చూడడం? చంపేస్తుంది తన్ని. సౌందర్యం కాదు అది, అది అందం. సౌందర్యము ప్రేమ. సౌందర్యము వయసుతో సంబంధం లేదు. అది ఒడిలిపోనివ్వండి, తోలు తిత్తైపోనివ్వండి, ముడతలు పడిపోనివ్వండి, అది నిరంతరము మీ శ్రేయస్సుని కోరుకుంటుంది. నేను ఒకప్పుడు ఒక సంఘటన చూసి శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అని ఎందుకు పిలిచారో నాకు కళ్ళంబట నీళ్లు కారాయి నిజంగా. నా స్నేహితుడు ఒకడు నన్ను ఒక ఉపకారం అడిగాడు. ఏమయ్యా నువ్వు వస్తే ఆ పని అయిపోతుంది కాస్త, ఎందుకంటే నిన్ను బాగా తెలుసు వాళ్ళకి, కోటేశ్వరరావు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళు వెంటనే చేసి పెడతారు, కాస్త నాతో రాగలవా అని అడిగాడు. తప్పకుండా వస్తాను లేవా అని సాయంకాలం 4 ఆఫీస్ నుంచి బయలుదేరాం ఇద్దరం. వెడుతుంటే అతను అన్నాడు, ఈ ముందు సందులోనే మా ఇల్లు, కాఫీ తాగెడదాంలే రా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేవా పదన్నాను. అంటే కాదు కాదు కాఫీ తాగెడదాం, మా అమ్మగారు ఉన్నారులే కాఫీ ఇస్తారు రా అన్నాడు. అంటే వెళ్ళాం. వెడితే ఆవిడ తలుపు తీసింది. వాళ్ళ అమ్మగారు ఇదేంటి నాన్న ఈ టైంలో వచ్చేఉంది, ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా అంతే. లేదులే అమ్మ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నువ్వు కోటేశ్వరరావు అంటుంటావే, వీడే నా స్నేహితుడు. ఈయనే, వీడనేవాడు కాదులేండి, ఎందుకు అబద్ధపు మాట, ఈయనే. అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇస్తావా అన్నాడు. అమ్మ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఇవాళ ఈయనతో వెళ్తే ఆ పని అయిపోతుందమ్మా, ఒక్క కప్పు కాఫీ అమ్మ తాగి వెళ్తానన్నాడు. ఆవిడ అలాగే నాన్న అని వెళ్ళి తీసుకొచ్చి ఆ కాఫీ పట్టుకొచ్చి పళ్ళెంతో అక్కడ పెట్టేసింది. పెట్టేస్తే ఇద్దరం కాఫీ తాగేసాం. కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నా ఆడుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, అంకుల్ అంకుల్ మీకు తెలుసా మా అమ్మగారి వేళ్ళు 4 తెగిపోయాయి అన్నారు. నేను తెల్లపోయాను. అదే మా అమ్మగారు 4 వేళ్ళు ఎందుకు తెగిపోయాయి, కాఫీ పెట్టించారే అన్న. అంటే లేదు, మా అమ్మగారు తలుపు పట్టుకుని మాట్లాడుతున్నారు, పెద్ద గాలి వేసింది, తలుపు ఒక్కసారి మూసుకుంది, మూసుకోవడంలో 4 వేళ్ళు తెగిపోయాయి మా అమ్మగారివి, మందు రాశాం అన్నాడు. అంటే వాడు గబగబా వెళ్ళి అమ్మ చేతి వేళ్ళు తెగాయా అని ఇలా చూశాడు. ఇంతంతలా వాచిపోయి తలుపులో పడిపోయి ఉన్నాయి. వాడు అన్నాడు, అమ్మ చెప్పచ్చు కదా, కాఫీ ఎందుకు పెట్టావమ్మా ఇలాగా అన్నాడు.
నాన్న ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, కొంచెం కాఫీ ఇమ్మన్నావు కదరా, వేళ్లు తెగిపోయాయి, కాఫీ ఇవ్వని అలా అన్నాం, అందుకే కాఫీ పెట్టాను రా అందావిడ. నాకు మతిపోయింది అసలు. అమ్మ తప్ప ఎవరు అనగలరా మాట. ఒక కప్పు కాఫీ కోసం వేళ్ల నిప్పి వదిలిపెట్టేసింది ఆవిడ. అది అమ్మ అంటే. అందుకే శంకరులు అమ్మయే సౌందర్యం అన్నారు. ఎప్పుడూ నీ అభ్యున్నతే కోరుతుంది. ఆవిడికి ఇంకొకటి తెలియదు, నిన్ను పాడు చేయడం ఆవిడికి తెలియదు. నిరంతరం ప్రాణం పోయేటప్పుడు కూడా కట్టుకున్నవాడిని అంతకన్నా గొప్పవాడు లేడు ఆడదానికి. కట్టుకున్నవాడు తలకరువి పెట్టాలని అడగదు ఆడది. కడుపున పుట్టినవాడు తలకరువి పెడితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనంతవాయువుల్లో. అంత వ్యామోహం బిడ్డలంటే తల్లికి. అమ్మని మించిన ప్రేమ లోకంలో ఇంకొకటి లేదు. అంత నిష్కల్మషమైన ప్రేమ అమ్మది. అటువంటి అమ్మ సౌందర్యం. కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది, ఎన్నేళ్ళు వచ్చినా ఆదుకుంటుంది. దానికి నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు. నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు. నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా, నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలండి, మా ఎన్నాళ్ళు ఉంటాను, వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప నాకు అన్నం పెట్టలేదు వాడు అన్నం లేకుండా పోవాలని ఏ అమ్మ అందో. వాడికి ఏం అవలేదు కదా అంటుంది తప్ప వాడు చచ్చిపోలేదు కదా అందో. మాటలో కూడా పారుష్యం ఉండదు. అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ. అందుకే అమ్మ సౌందర్యం అమ్మ. అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ. అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం, మా కాదు మన. ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది. అది శివానంద లహరి అంటే ఇది మాతా సౌందర్య లహరి అనలేదు ఆయన, అది శివానంద లహరి. అమ్మయే సౌందర్యం, ఇక పల్లి పక్కన మాత ఎందుకు, అందుకని సౌందర్య లహరి అంతే. శంకరులు ఎంత అనుభవించారో చూడండి అమ్మ ప్రేమని. సన్యాసి అయినా అమ్మకంత పెద్దపీట వేశారు. అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు, అంత గొప్పది. అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే. మాతృదేవో భవ. అమ్మా నువ్వు అటువంటి దానివి, అమ్మలకి అమ్మవి. ఈ శరీరానికి అమ్మ ఒక్కతుంది. కోట్ల జన్మలలో కోట్ల అమ్మలున్నారు, కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా, క్రిమిగా ఉన్నా, కీటకంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా, అమ్మా నాకు అమ్మవి నువ్వే. కాబట్టి సౌందర్య రత్న కలి నిర్ధూత కిల ఘోర పాపనికరి. ఘోరపావనకరి అని తప్పు తెలివేస్తున్నారు ఇవాళ, ప్రింట్లన్నీ అలా పడిపోతున్నాయి, తప్పది. ఘోర పాపనికరి కాశీపురాధీశ్వరి నిర్ధూత కిల ఘోర పాపనికరి. భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా. వాత్సల్యం అమ్మ నిది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాస రసికాం తక్షాంతి సంవర్ధినీం. తల్లి నువ్వు వాత్సల్య స్వరూపానివి. నీకు అయ్యో వీడి పాపములను కడగడమా అని ఆలోచించవు, నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తావు. ఎంత నచ్చ చెప్పిందండి సీతమ్మగా రావణుడికి. ఒరే మనసు మార్చుకోరా, మనసు మార్చుకోరా. అన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నా వాడు చచ్చిపోవడం ఆవిడికి ఇష్టం లేదు. ఆవిడ మాతృస్వరూపం అంటే సుందరకాండ యందు అమ్మ సౌందర్యము అభివ్యక్తమైంది కాబట్టి సుందరకాండది. అసలు సుందరకాండని ఆ కోణంలో మీరు విన్నారనుకోండి, అసలు ఒక కొత్త సుందరకాండ బయటకు వస్తుంది. అందులోంచి సీతమ్మలో ఉన్న పరదేవత మీకు ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి అదిగో ఆ తల్లి ఉన్నదే ఆమె అన్నపూర్ణ. ఇక నేను అష్టకం అంతా ఎప్పటికీ చెప్తాను, నా మొహం అది అయ్యే పనే. కాబట్టి ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. మీతో మనవి చేశాను కదా, ఏదో ఒక్క మాట అండం అంతే. కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూత కిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా లోకంలో యంత్రాలు చాలా తేగలం, ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం, కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం. ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం. ఆ వర్షాన్ని తేలేంగా, అది నీ చేతిలో ఉందమ్మా. పంట పండించగలమేమో, వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా. నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగినదనివి. అమ్మా మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు,
కాబట్టి తల్లి మా పాపములను కడిగేసేయి, కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చెయ్యి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడవుతుంటాడు. అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి. అందులో కాశీపట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే కదూ మనం ప్రతిరోజు చక్కగా భోజనాలు చేసే ముందు ఇవాళ చాలా ఎద్దడైపోయిందని కనీసంలో కనీసం మీరు చదివిన పుణ్యంతోనే తినాలని నేను ఇక్కడ అన్నపూర్ణాష్టకం పెట్టుకుని కూర్చుని అది నేను చదువుతూ కూర్చున్నాను. మీరు గబగబా వేళ దాటిపోయింది, మీరు అన్నం తినే ముందు గోవిందనామం ఒకటే చెప్పించి ప్రారంభింపచేద్దాం, నేను చదువుదాం. గురువుగారు అని నన్ను పిలవడం ఎందుకు? ఇంకా నేను ఆ పని చేయకపోతే అందుకే వెళ్లే ముందు మళ్ళీ అన్నపూర్ణ అష్టకం పట్టుకుని వెళ్ళాను నాతోటి. కనీసం అది అక్కడ పెట్టైనా అన్నం తినాలి.